నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, వాస్తు పండితులు, అలాగే న్యూమరాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే తనిష్క గారు. నమస్తే అమ్మా. మేడం, చాలా వరకు మీ క్లయింట్స్ లో చాలా మంది చెప్తున్నారు బ్లాక్ మ్యాజిక్ జరిగిందండి, దాని నుంచి మేము బయటపడ్డాము మేడం ఇచ్చినటువంటి పూజల రీత్యా అని చాలా మంది కాల్స్ లో కూడా రివ్యూస్ మనకి ఇవ్వడం జరిగింది. ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది డెఫినెట్ గా నమ్మేవాడు నమ్ముతాడు, ఎందుకంటే జరిగిన వాడికి దెబ్బ తగిలిన వాడికి తెలుస్తుంది కదా నొప్పి ఎలా ఉందో. దెబ్బ తగిలిన వాడికి అయితే తెలియదు. ఇప్పుడు కొంతమంది పోలీసులు కంకు దెబ్బలు కొడుతూ ఉంటారు, లోపల ఉంటది పెయిన్, బయట ఏం కనపడదు. అవును, ఇది కూడా అట్లాంటి కేసే. నిజంగా ఫేస్ చేసిన వాడికి తెలుస్తుంది ప్రాబ్లం. ఎప్పుడు ఫేస్ చేయలేదు, ఈ కాలంలో బ్లాక్ మ్యాజిక్ అంటారేంటి అని కొట్టి పారేస్తారు. బట్ ఉంది, పాజిటివ్ ఉంది అంటే నెగటివ్ కూడా డెఫినెట్ గా. రైట్. అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే మేడం, ఇప్పుడు ఒకవేళ బ్లాక్ మ్యాజిక్ జరిగింది, ఆ ఇంట్లో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి, లేకపోతే ఎవరికైతే చేశారో అతను, ఆ పర్సన్ గానీ ఆవిడ గానీ ఎట్లా బిహేవ్ చేస్తారు, అట్లాగే దీని నుంచి బయటపడాలి అని అంటే మీరు ఎట్లాంటి విధి విధానాలని పాటిస్తారు, ఇది ఒక్కసారి చెప్పండి. ఓకే అమ్మా. ఇప్పుడు వాళ్ళకి ఉంది అనేది తెలుసుకోవడానికి ఫస్ట్ వాళ్ళకి హెల్త్ విషయంలో చూపిస్తుంది. ఫస్ట్ హెల్త్. ఎందుకంటే హెల్త్ విషయంలో కనిపెడతారు ఎట్లా అంటే ఎక్కువ బ్యాక్ పెయిన్ ఉంటది, ఎక్కువ కాళ్ళు నొప్పులు ఉంటది, తర్వాత ఏంటంటే నిద్ర పట్టదు, అస్సలు నిద్ర రావు. అయితే ఎప్పుడు మిడ్ నైట్ లో ఒక్కసారి జస్ట్ కళ్ళు ఓకే నిద్రపోతున్నామని అనుకునే టైంలో ఏదో ఒక నెగిటివ్ వైబ్రేషన్ వాళ్ళు లేపేస్తారు. అసలు వాళ్ళకి అసలు అర్థం కాదు. ఇట్లా ఉండి 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 కొన్ని రోజుల్లో వాళ్ళ హెల్త్ చాలా వీక్ అయిపోతుంది. తర్వాత డాక్టర్ దగ్గర వెళ్తారు, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. ఒక ఇష్యూ అంటే ఇంకొకటి కొత్తగా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. బట్ ఏంటంటే కంటిన్యూ అవుతూ ఉంటుంది హెల్త్ ఇష్యూ అయితే. సరే, ఇంకా వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుందంటే ఎక్కువ మెయిన్ డోర్ దగ్గర ఏమైతుందంటే ఆ గుమ్మం అంటారు చూడండి, కడప అంటారు చూడండి, అక్కడ మన సెదిల్ కొట్టేస్తుంది. అప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ ఉంది అని అర్థం. ఇంకొకటి పైన కూడా చూసారంటే సేమ్ ఆ గుమ్మం దగ్గర కూడా అసలు క్రాక్ వస్తుంది. సో నెక్స్ట్ డోర్ చూడండి, మెయిన్ డోర్ లో ఒకటి ఏంటంటే క్రాక్ వస్తుంది. లేదు మనకి తెలియకుండా అక్కడ చిన్న చిన్నదిగా అది హోల్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి, అసలు ఏం ప్రాబ్లం తెలియదు వాళ్ళకి. అప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి అక్కడ బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంది అనేది అర్థమైపోతుంది. ఇంకా వాళ్ళ ఇంట్లో నైరుతిదా మేజర్ ప్రాబ్లం అంటే నైరుతిలో ఒకవేళ వాళ్ళకి వాస్తు ప్రకారం కూడా వాళ్ళు ఉంటారు ప్రాపర్గా, కానీ వాస్తులో కూడా వాళ్ళకి ఏంటంటే నైరుతి అనేటప్పుడు సౌత్ వెస్ట్ కార్నర్. సో అది ఒకవేళ పెద్దగా అయిపోతే కూడా వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ ఎక్కువ జరుగుతుంది అలాంటి హౌస్ లో కూడా, ఉండకూడదు. సో ఇంకా ఏమైతుందంటే వాళ్ళకి రాగు రిలేటెడ్ గా ఏదైనా ప్రాపర్టీ కొనుక్కుంటానో లేకపోతే దానికి సంబంధించిన ఏదైనా వెహికల్స్ అట్లా కొన్న వాళ్ళకి కూడా వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంది. ఎక్కువ ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ రాగుకు చాలా సంబంధం ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు దీనికి సంబంధించిందంతా ఏంటంటే గ్రహాల్లో మనకు వచ్చి రాగుదా దీనికి సంబంధించిన ఇష్యూస్ ఇచ్చేవాడు. సో అలానే మంచిగా కూడా చేస్తాడు ఆయన. ఉంటేనే కొన్ని జాతకాలకి ఈ సమస్య వస్తుందంటే అది గ్రహాలు రాగు బాగలేకపోతే. సరే, ఇప్పుడు వీళ్ళకి బ్లాక్ మ్యాజిక్ ఉంది అని తెలుసుకోవడానికి ఏమేమి విషయం అంటే ఇంట్లో చూసామంటే వాటర్ కూడా చూసారంటే ఎప్పుడు ట్యాప్ నుంచి లీక్ అవుతూ ఉంటుంది. సో ఆ ఇండ్లలో చూస్తే అర్థమైపోతుంది. మనం ఎంత అసలు ఆ ట్యాప్ రెడీ చేసినా అసలు మళ్ళీ సర్వీస్ చేసినా మళ్ళీ ట్యాప్ అది లీక్ అవుతూ ఉంటుంది, అర్థమే కాదు. కానీ వీళ్ళకి ఏమైతుందంటే బ్లాక్ మ్యాజిక్ అనేది ఉందే అట్లనే తెలుస్తుంది. ఇంకా కొన్ని చూసారంటే ఇన్సెక్ట్స్, ఇప్పుడు మనం అవి అంటే జెర్రీ పురుగు లాగా ఉంటాయి చూడండి, అవి తర్వాత ఇవి స్కార్పియన్ ఉంటుంది చూడండి, తేలు, అది తెలుగులో తేలు అంతే. అది మళ్ళీ ఇంకా ఏమైతుంది అది ఒకటి జెర్రీ పురుగు లాంటిది అసలు. ఇవన్నీ కూడా ఏమైతుందంటే వాళ్ళకి ఇంట్లో ఎక్కువ బ్లాక్ మ్యాజిక్ జరిగి ఉంటే ఆ ఇళ్లలో అలా ఉంటుంది. సో అది ఒకటి. కానీ వాళ్ళ ఇంట్లో నెగిటివ్ వస్తుంది అని ముందుగానే మనకు ఇండికేట్ చేసేది ఎవరు అంటే బ్యాట్ లోపలికి వచ్చింది వస్తుంది వాళ్ళకి, గబ్బిలం. అది ఏం చేస్తుందంటే దాన్ని అసలు చంపకూడదు, అది వస్తే మంచిది కాదని అనుకుంటారు కదా, అది వచ్చి మనకు అస్సలు ప్రాబ్లం రాపోతుంది, చాలా హుషారుగా ఉన్నాని చేస్తుంది. అది మన
దాని ఏం తప్పుగా అనుకుని దాన్ని చంపేస్తాం కదా. బాబాయ్ దాన్ని చంపేయడం అస్సలు అంటే చంపకూడదు అమ్మో. అస్సలు. ఉమ్, అది చంపితేనే ఇంకా ప్రాబ్లం ఎక్కువ అయిపోతుంది. definitely. అయితే భగవంతుడు లాంటిది అది కూడా ఉమ్, మనకు వచ్చి చూపిస్తది. వచ్చి వెళ్తుందంటే ఆ ఇంట్లో ఏదో నెగిటివ్ ఉంది, మీరు హుషారుగా ఉండండి. ఉమ్, అది వస్తే మంచిది కాదు నా కాలంలో చెప్పెట్టారు కదా, ఉమ్. అది అంత నెగిటివ్ గా తీసుకుంటున్నారు జనులు. ఉమ్, సో అది వచ్చి వెళ్తున్నప్పుడు దానికి అప్పుడు మనం కనిపెట్టవచ్చు. కొంతమంది ఇళ్ళలో గుమ్మడిగా ఎప్పుడు కుళ్ళిపోతూ ఉంటది కదా. అవును, అవును, సో అది ఒక విషయం. తర్వాత తులసి మొక్క ఎంత మనం పెడుతూ ఉంటే అది చనిపోతూనే ఉంటది. అవును, సో ఇది ఒక సిమ్టమ్ తెలుస్తుంది. ఉమ్, జనరల్ గా వాళ్ళకి అసలు ఇంట్లో గొడవలు చాలా మంచిగా ఉండాలి, సడన్ గా గొడవలు పడుతూ ఉంటారు. ఉమ్, అప్పట్లోంచి గొడవలు 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 ఎంత మంచిగా ఇన్ని ఇయర్స్ అసలు ఎప్పుడు చిన్న గొడవ కూడా వచ్చింది లేదు. సో మా రిలేటివ్స్ ఒకరు వచ్చి వెళ్ళారు, వాళ్ళు ఏం చేసేసి వెళ్ళారో తెలియదు, కానీ అని అంటూ అప్పట్లోంచి చెప్తారు చూడండి, అవి నిజం. ఉమ్, సో ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ అనేది ఎన్నో విషయాల్లో జరుగుతుంది. Hmm. కానీ ఈ సిమ్టమ్ తో ఉంటే వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ ఉందని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. బాబాయ్. సో అది దాన్ని పెట్టి మన దాంట్లో బయటపడడానికి ఏంది అనేది అంటే ఎవరికైతే సమస్యలు ఎక్కువ ఉందో ఒక ఇంట్లో వాళ్ళది మేజర్ వాళ్ళ ఆరోస్కోప్ చూసుకోవాలి. చూడాలి. చూస్తే వాళ్ళకి ఎప్పటిలోంచి వచ్చింది, ఏ సంవత్సరంలోంచి వచ్చింది, ఎవరి వల్ల వచ్చిందని మనకు కనిపెట్టవచ్చు. కనిపెట్టచ్చు. జాతకం పేరుతో సహా చెప్పేస్తారా? పేరు అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక నంబర్ ఇస్తాం. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు నా పేరు తనుష్క అనుకోండి, 5 పవర్ లో ఉంది. సో ఈ నంబర్ పవర్ లో ఉంది వాళ్ళ నేమ్, అట్లని ఆ నెంబర్ ముందుగానే చెప్పేస్తాం. ఇప్పుడు మనకు కూడా ఒక క్లయింట్ ఇచ్చారు, వాళ్ళ నెంబర్ వచ్చి 6 అని చెప్పాను, మేజర్ నెగిటివ్ నెంబర్ మీకు వచ్చి మీ వైఫ్ సంబంధించిన వాళ్ళ మీకు బ్లాక్ మ్యాజిక్ చేశారని చెప్పాను. అవును అని చెప్పారు. సో బట్ వాళ్ళ నేమ్ పవర్ 6 లో ఉంది అని చెప్పాను. సేమ్ వాళ్ళు మదర్ ఇన్ లా నేమ్ వచ్చి 6 పవర్ వచ్చింది. కౌంట్ చేయమన్నా అతన్నే కూడా ఫస్ట్ నెంబర్ చెప్పేస్తాను నేను. అంటే వాళ్ళ నేమ్ వచ్చి మనకు ఆ నెంబర్ లోనే వస్తుంది, ఎవరు చేశారనేది అది ప్రశ్నంలోనే తెలిసిపోతుంది. ప్రశ్నలో అస్సలు వాళ్ళ జాతకానికి అది లింక్ ఉంటుంది. ఎందుకంటే నెగిటివ్ ఎఫెక్ట్ ఒట్టిగా రాదు. వాళ్ళకి ఎందుకు సమస్య వచ్చిందంటే తను మ్యారిటల్ లైఫ్ బాగాలేదు, అప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఆ ఇష్యూస్ వచ్చింది, అంత ముందుగా లేదు తనకి. సో అట్లా కొన్ని జాతకాలకు వస్తుంది. బ్లాక్ మ్యాజిక్ అందరికి ఒకే టైంలో వస్తుందని కాదు, ఒకరికి బిజినెస్ చేసినప్పట్లోంచి కలిసి రాదు, వాళ్ళకి అప్పట్లోంచి బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంది. సో కొంతమందికి ఏంటంటే ప్రాపర్టీ కొన్న తర్వాత వస్తుంది. ఇవన్నీ జాతకానికి దానికి లింక్ ఉంటుంది. బ్లాక్ మ్యాజిక్ కూడా చేయడం కూడా వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు ఒకరు చాలా మంచి ఆస్తి కొనుక్కున్నారు, ఒక పెద్ద ఇంటికి వెళ్ళారు, అక్కడ నుంచి వాళ్ళ కుళ్ళుతో వాళ్ళకి చేస్తారు చూడండి, వాళ్ళకి 4వ స్థానం జాతకంలోంచి సొంత గ్రహ యోగం గురించి ఉండేది, అక్కడ నెగిటివ్ ఉంటే ఏమైతుందంటే వాళ్ళ ఇల్లు కొనుక్కున్న తర్వాత వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంది. అట్లా ఎట్లా అంటే ఇప్పుడు ఎట్లాంటి పూజల్ని చెప్తూ ఉంటారు అంటే అది కూడా హోరోస్కోప్ ని చూసి చెప్తాం. ఇప్పుడు మన దగ్గర చూపించిన వాళ్ళు ప్రతి ఒక్కరు 100% రిజల్ట్ పొందారు అంటే వాళ్ళ జాతకం చూసి వాళ్ళకి ఎందుకు వచ్చింది ఈ సమస్యలు, బట్ ఎప్పటిలోంచి వస్తుంది, బట్ ఇప్పుడు ఇది ఎవరు చేశారు అనే నంబర్ పవర్ తో మనం చెప్పేస్తారు. అప్పుడు వాళ్ళకి రిజల్ట్ అక్కడే అర్థమైపోతుంది. రెమెడీ కూడా వీళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. డెఫినెట్లీ. అయితే మీరు చేసేటటువంటి రెమెడీ అవతల వాళ్ళని ఎవరైతే చేశారో వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెడుతుందా, లేకపోతే ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఆ సమస్య పోతుంది జస్ట్ అంతేనా? అట్లా కాదు. యాక్చువల్ గా ఏంటంటే ఎవరికైతే సమస్యలు జరిగిందో వాళ్ళు ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారు. కానీ చేసిన వాళ్ళకి ఏమవ్వదు. అట్లని కాదు, ఇది వచ్చి అట్లా కాదు. యాక్చువల్ గా ఏంటంటే దేవుడే శిక్ష ఇస్తాడు. కానీ కసిగా ఉంటారు కదండి, ఇప్పుడు ఆ సఫర్ అయిన వాళ్ళు చాలా కసిగా ఉంటారు. ఎవరైతే మాకు చేయాలి వాళ్ళు మామూలుగా ఉండద్దు, తిప్పి కొట్టాలి అని అడుగుతూ ఉంటారు కదా. అవును అంటారు. ఎట్లా కన్విన్స్ అసలు నిజం మీరు చెప్పింది అయితే అలానే అంటారు. కానీ మనం ఎంతకెంత డెవలప్ అవుతామో వాళ్ళు తగ్గిపోతూ ఉంటారు కదా, అప్పుడే మనకి వాళ్ళకి పెద్ద పనిష్మెంట్ ఇచ్చినట్టుగా అయిపోతుంది కదా. మనం ఎందుకు వాళ్ళకి తిప్పి కొట్టాలి? ఇప్పుడు తిప్పి కొట్టడం మొదలు పెడితే మళ్ళీ వాడు ఇంకొకటి చేయడం, దానికంటే మనం ఏం చేయవచ్చామంటే మన బాడీలో ఉన్న నెగిటివ్ అంతా రిమూవ్ చేసేసి, మన ఫ్యామిలీలో ఉన్న నెగిటివ్ అంతా రిమూవ్ చేసి మన డెవలప్ అయ్యేది ఎలా అని చూడాలనే. కానీ వాళ్ళకి మళ్ళీ చేసేదాని వల్ల ఏమైతుందంటే ఆ ఖర్చుతో ఉంటే అది కంటిన్యూ అవుతుంది, మళ్ళీ మళ్ళీ చేసే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గర ఆల్రెడీ క్లియర్ చేసుకున్నారు, మళ్ళీ అరే వీళ్ళు మళ్ళీ మామూలు అయిపోయారే మళ్ళీ చేద్దామని వాళ్ళు ట్రై చేస్తే వర్కౌట్. దానికి ఒక చిన్న కథ మీకు చెప్తాను ఏనండి. అంటే ఇప్పుడు అంటే కోతి పెట్టుకుని అవి విద్య చూపిస్తాడు కదా, ఆయనని కోతి ఇద్దరేదా వీళ్ళు యాక్చువల్ గా టాపిక్ లో. ఈయన ఏం చేస్తాడు, ఆయనని ఆ రింగులంతా తిప్పమంటాడు, మళ్ళీ అవి పైన సర్కస్ లో అట్లా చేసి దాన్ని బాధ పెడుతూ ఉంటాడు. స్వామి దగ్గర ఫస్ట్ అవి చనిపోతే అది వెళ్తే అప్పుడు స్వామి నన్ను ఎంత బాధ పెట్టాడు, ఆయన నెక్స్ట్ జన్మలో కోతిగా పుట్టాలా, ఆయన్ని కొట్టాలని. అప్పుడు ఏమైతుందంటే ఈయన కోతిగా పుడతాడు, ఆయన కోతి మనిషిగా మళ్ళీ ఇట్లా కొడతారు.
ఈయన ఇంత బాధపడి మళ్ళీ ఈయన స్వర్గానికి వెళ్తున్నాడు సేమ్ కోతి. అదే కోరిక మళ్ళీ ఏమైతుంది అక్కడ వెళ్ళినప్పుడు సేమ్ స్వామి దగ్గర కోరుకుంటారు మళ్ళీ ఇట్లానే రిపీట్ అవుతూ ఉంటుంది కానీ అవును, ఎక్కడ ఎండ్ లేదు దీనికి. end లేదు. Right. అందుకే క్షమాగుణం అనేది ఉండాలి. వాడు తప్పు చేశాడు, వాడు గాడిద అయ్యాడు, మనం కూడా గాడిద మన అవ్వక్కర్లేదు అట్లా కదా. అవ్వకూడదు కదా. అందుకే ఈ మాట చెప్తున్నాను. వాళ్ళకి ఎన్ని జన్మలు వచ్చినా ఆ కోతి మనిషి ఇంతే రిపీట్ అవుతుంది తప్ప వాళ్ళకి సొల్యూషన్ లేదు, Solution. ఎండింగ్ లేదు, ఏం లేదు. Right. సో మనం అలా అనుకోకూడదు. రైట్. కానీ ఒక్కసారి చేయించుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు కదా. ఉండదు. మీ దగ్గర సాల్వ్ చేసేసుకున్నారు, అవును, బ్లాక్ మ్యాజిక్ ని రిమూవ్ చేశారు, అవును. మళ్ళీ మళ్ళీ ఆ ఇబ్బంది ఫేస్ చేయటం లాంటిది ఏం ఉండదు. అట్లా ఎందుకంటే treat వీళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏం రాదు. వాళ్ళకి కొన్ని మెటీరియల్ అక్కడ నుంచి వెళ్తాయి కదా. సో అది కేరళ నుంచి పూజలై వస్తుంది కదా. అప్పుడు వాళ్ళు ఏంటంటే కొల్లిమలలో చేపించి పంపించేది తప్పకుండా వాళ్ళు చేయమని చెప్తాం. మన పూజలు అయితే కొల్లిమలలో జరుగుతుంది. అవును. సో మనం ఏంటంటే వాళ్ళు అది పంపిస్తారు కొన్ని మెటీరియల్, అది వాళ్ళకి ఫ్యూచర్ లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది. Right. సో అది వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా చేస్తే మళ్ళీ దాన్ని వాళ్ళు కంటిన్యూ చేసుకుంటే చాలా అసలు ప్రాబ్లం అయితే రాదు. Right. మనం ఒకవేళ భయపడుతున్నారంటే Right. మాకు ఏదో సమస్య Continue ఉందంటే అది కంటిన్యూ చేసుకోవచ్చు. రైట్. సో బ్లాక్ మ్యాజిక్ అనే సబ్జెక్టే చాలా 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 టఫ్ అండ్ చాలా టిపికల్ సబ్జెక్ట్. ఒకవేళ ఇబ్బంది పడుతున్నామండి, చాలా దగ్గరలోకి వెళ్ళిపోయాము, డబ్బులు ఇలా ఇలా ఖర్చు అయిపోయింది, ఆయన సమస్య సాల్వ్ అవ్వలేదంటే ఒక్కసారి మేడంని కాంటాక్ట్ చేయండి. అట్లాగే ఇట్లా బ్లాక్ మ్యాజిక్స్తో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, ఇబ్బంది పడిన వాళ్ళు, దాని నుంచి బయటపడిన వాళ్ళు కూడా మనకి రివ్యూస్ ఇచ్చారు. ఒకసారి రెటీవీ భక్తిలో ప్లేలిస్ట్ లోకి వెళ్ళి తనిష్క మేడం వీడియోస్ ఒక్కసారి చూడండి. అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలు. నమస్తే. నమస్తే అమ్మా.